దేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీక హంపి. అత్యంత పురాతన మహిమాన్విత ఆలయం అక్కడి విరూపాక్ష దేవాలయం. ఆ ఆలయంలో నిఖిల్ కొత్త సినిమా ప్రారంభమైంది. ది ఇండియా హౌస్ సినిమాకు హంపిలోని విరూపాక్ష దేవాలయానికి సంబంధం ఏంటి? అక్కడే పూజా కార్యక్రమాన్ని ఎందుకు చేశారు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. హిందూ మైథాలజీని, హిస్టారికల్ థీమ్స్ని మిక్స్ చేస్తూ సాగే స్టోరీస్తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. సాంస్కృతిక వైభవాన్ని, గతకాలపు ఔన్నత్యాన్ని సమున్నతంగా చాటి చెబుతూ వీక్షకులను అట్రాక్ట్ చేసే సినిమాలు చేస్తున్నాడు. కార్తికేయ, దానికి సీక్వెల్గా వచ్చిన కార్తికేయ 2లో ఇలాంటి మైథలాజికల్ ఎలిమెంట్సే అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నిఖిల్ కొత్త సినిమా ఓపెనింగ్ ఎక్కడైతే జరిగిందో ఆ విరూపాక్ష టెంపుల్ మామూలు ఆలయం కాదు. ఇదో అద్భుత పౌరాణిక గాథల భాండాగారం. త్రేతాయుగం నాటి పురాణ ఘట్టాలకు ఈ నేల సాక్షిభూతం. శ్రీరాముడి కాలంలో కిష్కింద ఇదే. రఘుకుల నందనుడు మొదటగా ఆంజనేయుడిని కలిసింది ఇక్కడే. పార్వతీదేవి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వివాహం చేసుకుంది ఈ పుణ్యస్థలంలోనే. కుమార సంభవం జరిగింది ఇక్కడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, మరెన్నో ప్రత్యేకతలు ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాదేవుడు విరూపమైన కన్నులు కలవాడిగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. ఆధ్యాత్మికతతో పాటు భారతీయ శిల్పకళా విలక్షణ శైలికి నిలువెత్తి నిదర్శనమే విరూపాక్ష ఆలయం. ఎన్నో అద్భుతాలకు నెలవి కోవెల. ఆలయంలోని రెండో ప్రాకారంలో ఒక గోడకు ఉన్న రంధ్రం నుంచి వెలుతురు పడుతుంది. ఆ వెలుతురు పడిన గోపురం నీడ తలకిందులుగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఇప్పటికీ మిస్టరీనే. ప్రధాన ఆలయం లోపల ఉండే సన్నని చీలిక ద్వారా సూర్యకిరణాలు పశ్చిమ గోడ మీద పడి తూర్పు అభిముఖంగా ఉన్న మండపం పైన పడుతుంది. ఇది భగవంతుడి మాయగా భావిస్తారు. ఉగాది రోజున పడే సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ విఠల దేవాలయం, మ్యూజిక్ పిల్లర్స్ చెప్పే రహస్యాలెన్నో. ఇన్ని అద్భుతాలతో నిఖిల్ సినిమా ఏదో ఒక దాన్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. చారిత్రాత్మక పురాణ గాథలతో కూడిన సినిమాలు ప్రస్తుతం సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన హనుమాన్, కల్కి, కార్తికేయ 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్. అవి వెదజల్లుతున్న ఆధ్యాత్మిక పరిమాణాలు, చెడుపై మంచి సాధించే విజయాలు, నైతికతను ఎలుగెత్తి చాటే విధానం చూసే వాళ్లలో ఒక ఇమ్మర్సివ్ ఫీలింగ్ ను కలగజేస్తాయి. సినిమాపై ఆసక్తి రేకెత్తించడంతో పాటు విజువల్ గా స్పెక్టాక్యులర్ గా ఉంటాయి. చూసేవారికి గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. ఇందుకే నిఖిల్ అండ్ హిజ్ యూనిట్ హంపిని సెలెక్ట్ చేసుకుని విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చూపించే ప్రయత్నమూ చేసుండొచ్చు. మైథలాజికల్ థీమ్స్ ను ఎక్స్ప్లోర్ చేయడంలో నిఖిల్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. రొటీన్ సినిమాలతో దూసుకుపోతున్న కాంటెంపరీ హీరోస్ లో తను డిఫరెంట్ మార్గాన్ని వెతుక్కున్నాడు. దీంతో అతని రేంజ్ మారిపోయింది. కంటెంట్ తో పాన్ ఇండియా, ఆ మాటకొస్తే పాన్ వరల్డ్ సినిమా స్థాయికి ఎదిగిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుందనేందుకు పూజా కార్యక్రమాన్ని విరూపాక్ష దేవాలయంలో పెట్టి ఉండొచ్చు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా స్వాతంత్రానికి పూర్వం సెటప్ చేయబడిన ప్రేమ కథ. విరూపాక్ష టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడంపై కారణాలు ఖచ్చితంగా తెలియదు కానీ ఆలయంలోని అద్భుత రహస్యాలపై సినిమా ఉండబోతోందని టాక్. అదే నిజమైతే ఇదో కార్తికేయ ఫ్రాంచైజీలా బంపర్ హిట్ అవ్వడమే కాదు, మన చారిత్రక వైభవాన్ని, పురాణాల్లో దాగిన రహస్యాలను స్టన్నింగ్ విజువల్స్తో, వండర్ఫుల్ స్టోరీ టెల్లింగ్తో ప్రేక్షకుల్లో ప్రగాఢ అనుభూతిని రేకెత్తించడం మాత్రం ఖాయం.